వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎవరైతే పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్లో కన్సల్ట్ చేయొచ్చు. జనరల్ గ్రూప్లో చేరాలనుకుంటే కూడా మీరు అదే డిస్క్రిప్షన్ నెంబర్ ద్వారా మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మరి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ మనకు 18th అండ్ 19th 2 డేసే మనకు ఎనేబుల్ అవుతాయి. ఈ 2 రోజుల్లోనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ స్లాట్ బుకింగ్ కానీ ఏ వెరిఫికేషన్ కానీ ఏది ఉండదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు తప్పనిసరిగా మీరు ఇంతకుముందు వచ్చిన కాలేజీ కంటే పైన ఉన్న కాలేజీల లిస్టు ప్రిపేర్ చేసుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ లిస్టు ప్రిపేర్ చేసుకొని మీరు ఇంటర్నెట్కి వెళ్ళి కానీ లేదా ల్యాప్టాప్లో కానీ చూస్తూ మీరు వెబ్ ఆప్షన్స్ సరిగా పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో లోయర్ కాలేజెస్ మళ్ళీ ఆల్రెడీ మీకు మంచి కాలేజ్ వచ్చింది, లోయర్ కాలేజెస్ అయితే పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మీకు వచ్చిన కాలేజీ కంటే పై కాలేజీలో పెట్టండి. గుడ్డిగా చెప్పాలంటే వచ్చిన కాలేజీ కంటే పైన ఉన్న ఆప్షన్స్ అన్ని మీరు పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా మీకు నచ్చిన కాలేజీలు అంటే మీకు ఆల్రెడీ ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజీ కంటే మంచి కాలేజీకి నేను వెళ్తాను అని తప్పనిసరి అనుకుంటేనే మాత్రమే పెట్టండి. కానీ ముబ్బడిగా ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టొద్దు. సీట్ రాని వాళ్ళు వీలైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెకండ్ ఫేజ్ ఇది. దీనికి సంబంధించి మనకు కంపల్సరీ సీట్ రాని వాళ్ళకి ఈ రౌండ్లో సీట్ రావాల్సిందే. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిందిగా కొత్త వారిని కోరుతూ, కొత్త వారు ఎవరైనా వెరిఫికేషన్ చేసుకోకపోతే వెరిఫికేషన్ చేసుకొని మీరు డైరెక్ట్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పటి వరకు పెట్టుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ అదే లాగిన్ ఐడి అదే పాస్వర్డ్తో మీరు డైరెక్ట్ 17th ఈవినింగ్ నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యే అవకాశం ఉంది. మనకు షెడ్యూల్ మాత్రం 18th 19th ఇచ్చాడు. ఇది సీట్ రావడానికి మరొక మంచి అవకాశం అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.